హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి. మీ నా పాత రీసెర్చ్ చూస్తారా? చూడకపోతే ఒకసారి ఇప్పుడే చూసారండి. అండ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇదేంటి తెలుసా? పెట్రోల్ మీద వీడియో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? రిలీజ్ చేసేసామా? ఓకే, ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. పెట్రోల్ మీద వీడియో ఏంటక్క అంటారా? పెట్రోల్ గురించి వీడియో ఏంటో చెప్పే ముందు మీలో ఎవరికైనా పెట్రోల్ స్మెల్ చూసే అలవాటు ఉందా? ఎవరికైనా నచ్చుద్దా? ఇవి అంటే అలాంటి అలవాటు చాలా మందికి ఉంటుందని విన్నాను. మరి అది ఇంత అలవాటు ఎంతమందికి ఉందో లేదు తెలియదు, కానీ ఎలా అలవాటు ఏదో తెలియదు. నాకైతే మొదటి వరకు ఉంది, బట్ ఇప్పుడు లేదు, కంప్లీట్గా మానేశాను. బికాస్ మనకి ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఒకరోజు పెట్రోల్ చూస్తూ ఉండగా, అంటే నాకు అర్థమంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫాస్ట్ చెప్పేస్తే ఇచ్చుకోకుండా నేనేమనుకోను చెప్పు. ఇలానే మొన్న ఒకరోజు పొరపాటు పెట్రోల్ స్మెల్ చూస్తూ ఆ పవర్కి తక్కువలేక కళ్ళ తిరిగి పడిపోయాను అనమాట. ఆ దెబ్బతో చాలా సీరియస్గా అయితే అందరు కలిసి నా చేత ప్రామిస్ తీసుకున్నారు. మా మేడం, మా అమ్మ, పెద్ద అన్ని క్లాసులు పీకి. సో నా హెల్త్ గురించి అన్ని వాళ్ళు అసలు అన్ని చేసి మన కోసం కదా. సో అందుకే ఆ రోజు నేను కూడా గట్టిగా చెప్పేసాను, ఎప్పుడు చూడండి. సో ఇది నా దగ్గరికి వచ్చినాం. ఐ హేట్ పెట్రోల్. మాకు నమ్మకం లేదు, ఏమనుకో. సో ఇప్పుడు మన వీడియో ఏంటంటే, నేను మళ్ళీ ప్రామిస్ బ్రేక్ చేస్తూ పెట్రోల్ స్మెల్ చూస్తే మా అమ్మ రియాక్షన్ ఏంటి, ఎలాగా అని మా అమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాను ఇప్పుడు పెట్రోల్ స్మెల్ చూస్తున్నట్టు. సో వీడియో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది నిజంగా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటి, మరి అది అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడాలి. మా అమ్మ రియాక్షన్ అయితే భయం వేస్తుంది, ఎన్ని తిట్టేస్తారో. సో ఇది ఓన్లీ ప్రాంక్, అందరూ మైండ్లో పెట్టుకోండి. మమ్మీ చూడు, ఇది అసలు నేను క్యాప్ తీయలేదు, ఇలా పెట్టే నేను చూస్తున్నాను, మీరు అందరూ సాక్షి దానికి. ఎందుకంటే దీని తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉండొచ్చు, మొన్న జరిగిన సిచ్యువేషన్ అన్నది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఇప్పుడైతే నేను ఇంకమ్మా నేను చేయగలిగింది చేశాను. ఇన్ని రోజులు ఇక నా వల్ల కాదు, నువ్వే పట్టించుకోవాలి, నాకు సంబంధం అయితే లేదు. సరిగ్గా చూడమా, ఏం ప్రాంక్ అట్లా ఫ్లాప్ అయ్యేటట్టుంది. అమ్మ నా ఫోన్కి ఫోన్ చేస్తుంది, నా ఫోన్లోనే వీడియో తీస్తున్నాను. ఇక్కడ దాకా వచ్చాక నెట్ కనెక్షన్ పోయింది, మళ్ళీ వైఫై ఆన్ చేసి మళ్ళీ జస్ట్ ఒక్క బిట్ చూసినంతే ఫోన్లో మీద ఫోన్లో చేస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేనైతే క్యాప్ ఓపెన్ చేయలేదు, క్లారిటీ తీసుకున్న తర్వాత నన్ను చంపేది. అస్సలు ప్రామిస్ క్రాస్ చేయాలి, చూడనన్నా చూడనంతే. నాకు లైఫ్లో నా దగ్గర పెట్టాను. ఐ హేట్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. జస్ట్ ఓన్లీ మేడ్ ఫర్ ఫీల్. ఎందుకేతా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను, మొన్నగా నీకు చెప్పింది. అమ్మా ఒక్కసారి చూసాను అంతే. అక్కను ఫోన్ చేయి, నార్మల్ కాల్ చేసి ప్రాంక్ అంతా చెప్తాను కదా, నేను ఏదో ఒకటి చెప్తాను. చెప్పమ్మా. You and me together
ఒక్కసారి కొంచెం ఊరకట్లా చూసానమ్మా. అమ్మా నా వల్ల కావట్లేదు చూడకుండా ఉండడం. 10 నిమిషాలు చదివే పనిలో ఉండవు. అమ్మా నేను అసలు నా వల్ల కాదు చూడకుండా ఉండలేము. ఏం కావాలా అది కావాలా నేను కావాలా? అమ్మా ఏంటమ్మా నీకు పెట్రోల్కి పెడతావు? నేను కావాలి ఒకటే మాట చెప్పు. నువ్వే కావాలి. అమ్మా ఎప్పుడో ఒకసారి చూస్తానమ్మా. నన్ను చచ్చిపోమంటావా? ఒక్కటే మాట చెప్పు. అమ్మ దానికి ఎందుకు మా అంతలాగా? నన్ను చచ్చిపోమంటావా పడేస్తావా? పడేస్తాను కానీ అమ్మ నేను ఉండలేనమ్మా పెట్రోల్ లేకుండా. సరే నాతో మాట్లాడుతూ నేను రాను. మాధురి మేడం కూడా చదువుతా మాట్లాడొద్దని ఇప్పుడే ఫోన్ చేసి చదువుతాను. అమ్మా అమ్మ వినమ్మా చెప్పేది అసలు. వినను నేను ఇప్పుడే ఫోన్ చేసి చదువుతాను. అమ్మా నాతో మాట్లాడొద్దు మేడం కూడా చదువుతాను. నేను ఇంటికి కూడా రావద్దు. మీ నాన్న ఒక్కరు మీ నాన్న కూడా చదువుతూ ఇమీడియట్ బయలుదేరి వచ్చేస్తాడు. మాటలు అనవసరం ఇస్తా. చెప్పి 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 నోరు పోతుంది. బాటిల్ మొన్ననగా చెప్పే ఇంట్లో వచ్చి తీయండి అని. పెద్ద పెద్ద వ్యవసాయాలన్న తాగుబోతోళ్లే మానేస్తున్నారే. నీకు అంత బల్ప? నువ్వు చదువుకున్న దాని వల్ల అంత పొగరెందుకు నీకు? ఎగసాలా? ఎంత పెద్ద వ్యసనం ఉన్న వాళ్ళైనా మానేస్తారు. తాగుబోతల కన్నా దరిద్రంగా తయారయ్యో నీ బతుకు తగలబెట్టాలి. ఏడ్చి ముట్టుకొని చెప్పాను నేను మొన్న. ఆమె చెప్పింది పనిమాల. నువ్వు మాకు విలువిచ్చిందేది? అమ్మా మీకు చూస్తే మీకు విలువ ఇవ్వనట్టు. మీకు విలువ ఇవ్వను కాదమ్మా. నేను మానుకోలేకపోతున్నానమ్మా. నా వల్ల కాదు. పెట్రోల్ చూడక నేను ఉండలేకపోతున్నాను. ఎప్పుడో ఒకసారి కొంచెం చూస్తున్నా. సడన్ గా మానుకోమంటే ఎలా మానుకోను? మొన్న ఏం జరిగింది? మెంటల్ హాస్పిటల్ పడేయమంటావా? పిచ్చెక్కిందని అనుకుంటారు లేదా దెయ్యం పట్టింది అనుకుంటారు. ఎంత జరిగినా కానీ నువ్వు మళ్ళీ అదే పని చేస్తుంటే ఏమనుకోవాలి? చచ్చిపోతున్నావా ఏమన్నా చూడకపోతే? అవునమ్మా. సరే అనుకుంటా నేను వదిలేసిస్తా. చూడకుండా ఉండలేకపోతే ఇప్పుడే ఫోన్ చేసి చూద్దాం ఉండు మేడంకి. అమ్మా నేను చెప్పేది వినమ్మా ఒకసారి. విని విని నా ఓపిక అయిపోయింది. అర్థమైందా? నా ఓపిక అనేది లేదు, నశించింది. మంచిగా చెప్పాను, బతిలాడి చెప్పాను, ఏడ్చి చెప్పాను, ఇన్ని విధాలుగా చెప్పినా నువ్వు మారనే మారలేదు. అసలు నువ్వు ఏం చూస్తే మారుతావు? నువ్వు మారవని నాకైతే అర్థమైపోయింది. నేనైతే ఇప్పుడే ఫోన్ చేసి చూద్దాను. నువ్వు ఇక్కడికి రావద్దు, నాతో మాట్లాడద్దు. మేడం కూడా ఫోన్ చేసి చూద్దా ఇప్పుడే. అమ్మా ఇప్పుడు నువ్వు పెట్రోల్ కి రెండు ఈక్వల్ అమ్మా? ఈక్వల్ మరి. నాకన్నా అది ఎక్కువైపోయింది నీకు. నేను మానే చూస్తున్నా నేను. అయినా కానీ నువ్వు మానతల్లా. ఉండలేకపోతున్నావు నువ్వు. తాగుబోతుడికి నీకు తేడా ఏంటి? ఇంకా చిన్నపిల్లవు కాదుగా. ఆ రకంగా కూర్చోబెట్టి చెప్పింది. నాకేం అవసరం? మనిషి జన్మ ఎత్తితే కొంచెం కాదు కొంచెం బుర్ర ఉండాలి, ఆలోచించాలి. అమ్మా ఇప్పుడు ఏంటమ్మా నేను చూసానంటే నువ్వు నమ్ముతున్నావా? నేను చూసానంటే ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా? నేను పెట్రోల్ స్మెల్ చూసాను అంటే నువ్వు నమ్ముతున్నావా? కళ్ళతో నేను చూసానే. నమ్మేంటి? ఎప్పుడు చూసావు? ఏంటది బ్రాండియా? ఎంతకి తెగించారా? బ్రాండ్లీయా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? మా బ్రాండ్లీ ఎందుకు ఉండిద్దామా? అదేముంది బాటిల్లో? పెట్రోలే. ఏముంది? పెట్రోలే. మరి నమ్ముతున్నావంటావేంటి? ఇంట్లో ఎందుకుంది? అమ్మ నేను నీకు ప్రామిస్ చేసే కదా మన ఇంకెప్పుడు చూడని. మళ్ళీ ఎందుకు చూస్తాను? ఇంట్లో ఎందుకుందని అడుగుతున్నా. ఇంట్లో దేనికుంది? సమాధానం రాదా నాకు? మా ఏం ప్రాంకో దేవుడా. చెప్పు. కట్ చేసావేంటి? నువ్వే కట్ చేసావు. నేనేం కట్ చేయలేదు మా. బాటిల్ ఇంట్లో ఎందుకున్నాను అడుగుతున్నా నేను. నువ్వు బయట పనిచేద్దా నీకు? దేనికుంది? నేనే తీసుకొచ్చా. ఎందుకు? అమ్మ నాకు
పెట్రోల్ కావాలమ్మా, ఎప్పుడో ఒకసారి చూస్తాను. పెట్రోల్ కావాలా? సరే మమ్మల్ని అందరినీ మర్చిపోయి ఇంకా పెట్రోల్ తోనే ఉండు. నేను ఇప్పుడే మేడం ఫోన్ చేసి చూద్దాను. కేంద్రం కూడా వచ్చేసి నువ్వు పెట్రోల్ తోనే ఉండి పెట్రోల్ తోనే సాగు. పెట్రోల్ చూస్తే ఉండి బయటకు వచ్చేసి పెట్రోల్ కావాలా నీకు? ఏదో వరకు నెగ్గిపోలు ఎక్కించుకో, పేడా వదిలిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకటే పుట్టింది అనుకుంటా నేను. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా విను, ఇంకొద్దు విను, చెప్పేది విను. హలో అమ్మా అమ్మా ఆగమ్మా అమ్మా అమ్మా ఇట్స్ ఎ ప్రాంక్. హలో హలో అమ్మా నిజంగానే ప్రాంక్ మా, నేను చూడలేదు మా. మరి గీత ఇట్లా అమ్మ నమ్మట్లేదు. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, అయినమ్మా చెప్పేది అది ఇట్లా పెట్రోల్ చూడలేదమ్మా నేను, ప్రాంక్ అమ్మా. ఇప్పుడే ఫోన్ చేస్తుంటే నేను అంత తెప్పిస్తా చూస్తా ఉండు. ఏం తీసుకొచ్చావో ఇంట్లోకి బాటిల్ నేను మొన్నంగా చెప్పాను. అమ్మా ఇది ప్రాంక్ అమ్మా, నేను చేసిన చూడలేదమ్మా, వీడియో తీసుకుంటున్నానమ్మా. హలో నీ రియాక్షన్ ఏంటి చెప్పవా? ఒక్కొక్కరు మొక్కలు పగిలిపోయింది అదంతా. నేను ఎట్లాంటివి చేస్తే మాత్రం అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లోపల నాయనమ్మ నేను చూడలేదు నాయనమ్మ, నేను చూడలేదే, మానేశాను. అది పెట్రోల్ కాదు, నేను ఎప్పుడో మానేసా. నేను చూడను నాయనమ్మ, ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు చూడను నేను. చూడను మా, ప్రామిస్. ఈ పెట్రోలే కావాలిగా, నువ్వు దాంతోనే ఉంది సాగు. అమ్మా అదంతా ప్రాంక్ అమ్మ, తల్లి నువ్వు. జస్ట్ యాక్టింగ్ అండి, నిజంగా నేను చూడలేదు. చూడండి క్యాప్ పెట్టి ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను మానేసాను. ఐ నో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. ఇంకా ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉన్నా కానీ ప్లీజ్ మానేయండి. అస్సలు మంచిది కాదు. ఇందులో మనకు ఒక బెంజీన్ అనే కెమికల్ ఉండడం వల్ల పెట్రోల్ స్మెల్ అనేది మనకు అంత బాగా నచ్చుద్ది. చాలా మంది దీన్ని చూస్తారు. ఈవెన్ నేను చాలా వాటిలో సేవ్ చేశాను. ఇష్టం ఉన్నప్పుడు దాని గురించి బాగా తెలుసుకుంటాను. సో అలాగా అంటే ఎప్పుడో ఒకసారి కొంచెం చూస్తే ఏమీ కాదు, కానీ బట్ రెగ్యులర్గా లిమిట్ దాటిపోయి చూస్తే మాత్రం చాలా డేంజర్. సో అలాంటి అలవాటు మానుకోవడానికి ట్రై చేయండి, మానేయండి. నేను మానేసినట్టుగా నాకు అంటే అంతకుముందు ఏం లేదు, ఇప్పుడు 3 years మధ్యలో అలా తెలియకుండానే అడిక్ట్ అయ్యాను. బట్ ఇప్పుడు కంప్లీట్గా మానేసాను. ఫర్ మై మామ్ అండ్ మై మదర్ లాంటి టీచర్ కోసం. సో అంతే గాయ్స్, ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మా అమ్మ నమ్మట్లేదు, నేను పెట్రోల్ చూడలేదు, అందుకే నేను ముందే ప్రూఫ్ కోసం వీడియో అంతా క్లియర్గా చూపించాను. క్యాప్ తీయలేదు అని. ఇంకా 2 minutes లేటర్ అంటే మా డాడీకి కాల్ చేసేసేది. సో ఫస్ట్ టైం ప్రాంక్ చేస్తే ఇలా అయిందనమాట. మొదటిసారి ట్రై చేయక మా అమ్మ మీద ఏదైనా మా అమ్మతో మొదలు పెట్టడం అలవాటు కదా, ప్రాంక్ కూడా మా అమ్మతోనే మొదలు పెడదామని మీరు అడిగేదని చెప్పి నేను ప్రాంక్ మా అమ్మతో మొదలు పెడితే ఇప్పుడు మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు దాన్ని ఎలా చెప్పి నమ్మించాలి? ఇంక ఈ వీడియో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసి మా అమ్మ చూసేదాకా మరి నాతో మాట్లాడదేమో. మీకోసం పర్లేదు. సో గైస్, ఈ ప్రాంక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకేం నచ్చిందో కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి ప్రాంక్స్ మీకు ఇంకా కావాలా? అసలు ప్రాంక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకా మంచి ప్లాన్స్ చేద్దాము, లేదు అంటే ఇంతతో ఆపేద్దాము. అండ్ ఇంతవరకు వీడియో చూసి ఇంకా వీడియో లైక్ చేయలేదా? లైక్ చెబితే ఎలా అండి? లైక్ చేసి ఎలా అనిపించిందో 4 ముక్కలు కామెంట్ సెక్షన్లో పడేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మంచి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని నవ్వించడానికి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. Until then, stay tuned. Kavya, me, Bye guys. See you in the next video. Don't forget to subscribe.